నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. సో, ఇప్పుడు లీగల్‌గా చాలామందికి అవగాహన కల్పించడం కోసం మాత్రం మనం ఈ వీడియో చేస్తున్నాం. ఇందులో ఈరోజు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్, సక్సెషన్ సర్టిఫికేట్. ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే ఏంటిది? అది ఏ విధంగా తీసుకోవాలి? అలాగే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే ఏంటిది? అది ఏ విధంగా తీసుకోవాలి? అలాగే సక్సెస్ సర్టిఫికేట్ అంటే ఏంటిది? దాన్ని ఎవరు ఇస్తారు? ఏ విధంగా తీసుకోవాలనే విషయాన్ని మనం చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ప్రత్యేకంగా ఫ్యామిలీ మెంబర్ అని గుర్తించడం కోసం మాత్రమే తీసుకున్నటువంటి సర్టిఫికేట్. దీన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఆర్‌డీఓ, ఎంఆర్‌ఓ వాళ్ళ యొక్క బాధ్యత ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వడం గురించి. అంటే సాధారణంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకుంటారు? ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకునేది ఫ్యామిలీకి సంబంధించినటువంటి పెన్షన్స్ కానీ, ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏమన్నా అమౌంట్స్ పంచుకోవడం గురించి కానీ, రావాల్సిన పెన్షన్ ఎవరికి ఇవ్వాలి కానీ, ఇలాంటి పంచుకోవడం గురించి మాత్రమే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. కానీ ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఆస్తులు పంచుకోవడానికి ఉపయోగపడదు. కాబట్టి ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది తీసుకునేటప్పుడు మనము మీ సేవకి వెళ్ళి, మీ సేవలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం ప్రత్యేకమైన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమందికి సంబంధించిన ఆధార్ కార్డులు అన్నీ సబ్మిట్ చేసి దానికి కొంత రుసుముగా చెల్లించాలి. ఆ ఫీ చెల్లించి మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నట్లయితే ఎంఆర్ఓ గారు, ఆర్‌డీఓ గారు మిమ్మల్ని పరిశీలించి, మీ ఫ్యామిలీని పరిశీలించి, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళంతా ఉన్నది నిజమేనా అనేది మీకు పంచాయత్ సెక్రటరీ ద్వారా, గ్రామంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ ద్వారా ఎంక్వైరీ చేయించుకున్న తర్వాత మీకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది దేనికోసం ఉపయోగపడుతుంది? మీరు ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, మీ ఫ్యామిలీకి ఏమైనా బెనిఫిట్స్ వచ్చినప్పుడు కానీ, ఈ యొక్క పెన్షన్స్ వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా స్కీములలో డబ్బులు వచ్చినప్పుడు కానీ ఆ ఫ్యామిలీకి ఉన్నదా లేదా అని ఉపయోగపడుతుంది. అంతేగాని మిగతా ఆస్తులు పంచుకునేటప్పుడు కానీ ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మనకు వర్తించదు. రెండో విషయానికి వస్తే లీగల్ హెయిర్ సర్టిఫికేట్. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు తీసుకోవాలి? ఇది చాలామందికి నాకు ఎన్నో ఎక్కడి నుంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి చాలామందికి. సార్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ని ఎలా తీసుకోవాలి? లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మాకు లేకపోవడం వల్ల మాకు ప్రాపర్టీ, మా ఫాదర్కు ప్రాపర్టీ హైదరాబాద్లో ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీని మాకు కావాలంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోమంటున్నారు అని చాలామంది అడుగుతున్నారు. ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే ఏంటిది? వారసత్వంగా నువ్వు లీగల్గా హెయిర్ వారసుడివి అని చెప్పే సర్టిఫికేటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్. ఇంతకుముందు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చేవారు 2008 వరకు. కానీ ఇప్పుడు ఆ 2008 నుంచి ఈ యొక్క లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇవ్వడం ఈ యొక్క మానేశారు వైఎస్ఆర్ పీరియడ్లో. ఆ టైంలో అప్పటి నుంచి ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది కోర్టు ద్వారా పొందాల్సిన అవసరం ఉంది. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పొందాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి? సో, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ యొక్క ఆస్తులు అనేవి, మనకి ఎగ్జాంపుల్ సక్సెషన్, మనం హిందూ వారసత్వం 1956 ప్రకారం ఒక వ్యక్తి మరణించినప్పుడు, అంటే ఇక్కడ సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీస్, అన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉంటాయి. సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ ఉన్నప్పుడు అతను విల్ రాస్తే ప్రాపర్టీ ఎవరికైనా ఇవ్వచ్చు. సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ ఉన్నప్పుడు అంటే సొంతంగా సంపాదించిన ఆస్తి తన కొడుకుకి ఇస్తాడు, కూతురుకి ఇవ్వచ్చు, లేదా ఎవరికైనా దానం చేసుకోవచ్చు. ఒకవేళ సొంతంగా సంపాదించినటువంటి వ్యక్తి అనుకోకుండా మరణించినట్లయితే అతనికి ఒక 4 ఎకరాల భూమి ఉంది, అదే ఒక ఇల్లు ఉంది. సో, ఇల్లున్నప్పుడు అతనికి ఒక 2 బావులు, ఒక కూతురు ఉందనుకోండి. వాళ్ళకి ఇప్పుడు ఎవరు అర్హులు అని అడిగినప్పుడు ఆ ప్రాపర్టీ నాకు కావాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా కోర్టు అతనికి ప్రాపర్టీ ఇవ్వదు. సో, మీరు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకురండి, అప్పుడు మాత్రమే మీ పేరట రిజిస్ట్రేషన్ చేస్తాము అంటారు. సో, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అన్నప్పుడు అంటే ఇక్కడ కూతుర్లు పెళ్ళై బయట ఇంకో దగ్గర ఉన్నప్పటికీ ఆమె కూడా ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్కి అర్హురాలుగా మారిపోతుంది. అప్పుడు సో, ఇక్కడ ఎందుకంటే విల్ అనేది, అంటే మనకు ఇక్కడ వీలునామా అనేది రాయలేదు కాబట్టి సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అయినప్పటికీ ఆ తండ్రి సంపాదించిన ఆస్తిలో కూతురికి సమానమైన వాటా, కొడుకుతో సమానమైన వాటా ఉంటుంది. అప్పుడు వీళ్ళందరూ కూడా, అతని భార్య, అతని కుమారుడు, కూతురు, వీళ్ళందరూ కూడా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే ఒక్కరు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకున్నా అందరి పేర్లు అందులో వస్తాయి. కాబట్టి అందరికీ అదే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వర్తిస్తుంది. సో, ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది మస్ట్. కాబట్టి ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోర్టుకు అప్లై చేసేటప్పుడు మనము డిక్లరేషన్ సూట్లో అప్లై చేసుకోవాలి. అంతేకాకుండా ఆ యొక్క లీగల్ హెయిర్ సర్టిఫికేట్ చేసేటప్పుడు మనకు 0.5% కోర్టు ఫీ కట్టాల్సి ఉంటుంది. అడ్వకేట్ ఫీజు కాకుండా కోర్టు ఫీజు అనేది ప్రత్యేకంగా కట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కోర్టు ఫీజు కట్టకుండా నేను తీసుకుంటాను, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ నాకు కావాలి అని అలాంటి ఆలోచించద్దు. ఆలోచిస్తే కూడా చెల్లదు. సో, అప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మనకు ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటే ఎన్ని రోజుల్లో వస్తుంది అంటే దాదాపు 6 నెలల నుంచి ఒక 9 మంత్స్, 6 మంత్స్ నుంచి 1 year వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ చేసేటప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఇంకా వారసులు ఉన్నారా, ఇంకెవరైనా సెకండ్ వైఫ్ ఉందా, లేదా ఇంకెవరన్నా
వచ్చి దీనికి మేము ఆస్తి మీకు హక్కులం ఉన్నాము, మేము కొన్నాము అనేటువంటి ఏమైనా దావాలు వేస్తున్నారా అని అన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే మీకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇస్తారు. లీగల్ హెయిర్ ఇచ్చిన తర్వాతే పంచుకోవడం జరుగుతుంది ప్రాపర్టీ. ఒకవేళ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోకుండా ప్రాపర్టీ పంచుకున్నట్లయితే, ఎవరైనా మీకు దావా చేసినట్లయితే ఆ ప్రాపర్టీ మీకు రాదు. కాబట్టి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేది సక్సెషన్ సర్టిఫికేట్. సక్సెషన్ అంటే ఏంటంటే తదనంతరము అనమాట. ఒకటి ఈ సక్సెషన్ సర్టిఫికేట్ అనేది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ దాదాపు సేమ్ ఉన్నప్పటికీ ఈ సక్సెషన్ సర్టిఫికేట్లో ఎవరైనా బ్యాంకులో మనకు అమౌంట్స్ ఉన్నాయి, డిపాజిట్స్ ఉన్నాయి, అలాగే బ్యాంకులో షేర్లు ఉన్నాయి, అలాగే ప్రావిడెంట్ ఫండ్స్ ఉన్నాయి, సో లేదా ఎల్ఐసి డబ్బులు ఉన్నాయి. ఇవి తీసుకునేటప్పుడు బ్యాంకు వాళ్ళు మీరు ఒక నామినీ ఉన్నట్లయితే అతనికి నామినీకి ఇవ్వడం జరుగుతుంది. కానీ నామినీ లేనట్లయితే కంపల్సరీ ఏమడుగుతారు, మీరు సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకొని రండి, అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క బ్యాంకులో ఉన్న అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, అందరూ సమానంగా ఇస్తాము అంటారు. అప్పుడు సక్సెషన్ సర్టిఫికేట్ కోసం మనం కోర్టుకు అప్లై చేసుకున్నట్లయితే కోర్టు వారు సేమ్ ఏ విధంగా అయితే మనం లీగల్ సర్టిఫికేట్ తీసుకున్నామో అదే విధంగా, కానీ ఇందులో 6% వరకు మనము కట్టాల్సి ఉంటుంది. అమౌంట్ మనకు దాదాపు అందులో ఒక 10 లక్షల రూపాయలు వస్తున్నాయంటే 10 లక్షలలో 6% కంపల్సరీ కట్టిన తర్వాతనే మీకు సక్సెస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సక్సెషన్ సర్టిఫికేట్ మనం తీసుకున్నప్పుడు మనం బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్లు కానీ, ఎల్ఐసి అమౌంట్స్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ మన కోసం మాత్రమే ఈ యొక్క సక్సెస్ సర్టిఫికేట్ తీసుకుంటాం. సో సక్సెషన్ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ దాదాపు 2 సేమ్ ఉన్నప్పటికీ దీని యొక్క వచ్చేటువంటి బెనిఫిట్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. కానీ అందులో కోర్టు ఫీజు మాత్రం అందులో 6% ఉంటుంది, లేదా 0.5% ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. ఈ కోర్టు ఫీజులు కూడా వేరువేరుగా ఉంటాయి. సో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ అనేది చాలా సింపుల్ తీసుకుంటాము, కానీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్తో ఆస్తులను పంచుకుంటాను అనుకుంటే కుదరదు. సో ఈ యొక్క సక్సెషన్ సర్టిఫికేట్ అనేది బిలో 5 lakhs ఉన్నప్పుడు నామినీ పేరు ఉన్నట్లయితే డైరెక్ట్గా ఇచ్చేస్తారు. ఒకవేళ బిలో 5 lakhs కంటే అమౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు నామినీ పేరు ఉన్నప్పుడు కూడా సక్సెషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అడుగుతారు. సో ఇక్కడ ఇప్పుడు మనము ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే ఓన్లీ ఫ్యామిలీ కోసము, నువ్వు ఒక ఫ్యామిలీలో మెంబరు అని చెప్పుకోవడం మాత్రమే ఉపయోగిస్తారు. పెళ్ళైనటువంటి స్త్రీలు లేదా పెళ్ళైనటువంటి కూతుర్లు వేరే ఫ్యామిలీలోకి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో రారు. సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు, అలాగే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఈ పెళ్ళై వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క సర్నేమ్ మారినప్పటికీ వాళ్ళు కూడా లీగల్గా హెయిర్స్ అంటే వారసులు కాబట్టి ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్లో లేని వాళ్ళు కూడా వారసత్వంలో రావడం జరుగుతుంది, లీగల్ హెయిర్ రావడం జరుగుతుంది. ఇదే విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆస్తులు పంచేటప్పుడు ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్లో లేకున్నా లేదు, లీగల్ హెయిర్ ఎట్లా వచ్చింది అనుకోకూడదు. లీగల్ హెయిర్ అనేది ఈ యొక్క స్త్రీలకు ఆస్తి హక్కులో భాగం ఉంది కాబట్టి స్త్రీలు వేరే కుటుంబంలో భాగస్తులైనప్పటికీ, వేరే కుటుంబంలో పేరు ఉన్నప్పటికీ, సర్నేమ్ కూడా వేరే ఉన్నప్పటికీ వీరికి కూడా ఆస్తిలో వాటా ఉంటుంది. కాబట్టి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకు కూడా స్త్రీలకు అంటే పెళ్ళి వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళకు కూడా అవసరమే. అంతేకాకుండా సక్సెషన్ సర్టిఫికేట్లు కూడా ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి వీళ్ళకి అమౌంట్స్ అనేవి బ్యాంకు నుంచి వచ్చేటప్పుడు అమౌంట్స్ కానీ, ఎల్ఐసి అమౌంట్స్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ తీసుకోవడం మాత్రం ఉపయోగిస్తాం. సో మీకు ఈ మూడు యొక్క భేదము చాలామంది అడిగిన క్వశ్చన్ కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్కు, సక్సెస్ సర్టిఫికేట్ ఉన్న తేడాలు మీరు గమనించవచ్చు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను 9848120631 కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించినట్లయితే మీకు నేను డీటెయిల్గా కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.